నమస్కారం. G3 న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. వేములవాడకు నాణ్యమైన విద్యుత్ అందిస్తామన్న ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. విద్యుత్ మౌలిక వసతుల బలోపేతంతో ప్రజలకు లబ్ధి చేకూరుతుందని వ్యాఖ్య. సీఎం, డిప్యూటీ సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన ఆది శ్రీనివాస్. వేములవాడ అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని వెల్లడి. మేడారం ఘటనపై బహిరంగ క్షమాపణలు చెప్పిన టీనా శ్రావ్య. సాంప్రదాయాలను కించపరిచే ఉద్దేశం లేదన్న టీనా. మనోభావాలు దెబ్బతింటే క్షమించాలన్న నటి అభ్యర్థన. తులాభారం ఘటనపై స్పందించిన టీనా శ్రావ్య వీడియో. హామీలు అమలు చేయాలని విశాఖలో మహిళల భారీ నిరసన. కూటమి ప్రభుత్వంపై మహిళల్లో పెరుగుతున్న అసంతృప్తి. సంక్షేమ పథకాలు విస్మరించారంటూ చంద్రబాబుపై ఆగ్రహం. అప్పులు చేస్తూ హామీలు మరిచారని మహిళల విమర్శ. నిజామాబాద్ అభివృద్ధి పూర్తిగా కాంగ్రెస్ ఘనత అన్న మహేష్ కుమార్ గౌడ్. విద్యా సంస్థలతో జిల్లాకు భవిష్యత్ ఇచ్చింది కాంగ్రెస్ అని మత రాజకీయాలు మానుకుని అభివృద్ధి చెప్పాలన్న సవాల్. నిజామాబాద్ కార్పొరేషన్ పై కాంగ్రెస్ జెండా ఖాయమని ధీమా. సింగరేణిలో కాంగ్రెస్ అవినీతి బయటపడిందన్న కేటీఆర్. సైట్ విజిట్ పేరుతో సింగరేణిని లూటీ చేశారని కేటీఆర్ ఆరోపణ. నైనీ కోల్ బ్లాక్ టెండర్లే రేవంత్ సర్కార్ నిజస్వరూపం బయటపడిందని వ్యాఖ్య. సింగరేణి పరిరక్షణకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందన్న కేటీఆర్. ఎన్నికల ముందు స్కీమ్లంటూ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు స్కామ్లకే పాల్పడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత టెండర్లలో సైట్ విజిట్ సర్టిఫికెట్ అనే కొత్త విధానాన్ని తీసుకొచ్చి సింగరేణిని కొల్లగొడుతున్నారని ఆరోపించారు. నైనీ కోల్ బ్లాక్ టెండర్లో మంత్రుల మధ్య వాటాల కొట్లాటలతోనే రేవంత్ సర్కార్ అవినీతి బయటపడిందన్నారు. కాంగ్రెస్ నేతలే తమ అవినీతిని తామే బయట పెట్టుకున్న పరిస్థితి ఉందన్నారు. సింగరేణి సంస్థను కాపాడేందుకు బీఆర్ఎస్ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. ప్రజల నమ్మకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కోల్పోయిందని వ్యాఖ్యానించారు. నిన్న బయటపడ్డారు. ఎట్లా బయటపడ్డారు? ఏమైందట అంటే అక్కడెక్కడో ఒరిస్సాలో ఏదో బ్లాక్ ఉందట, కోల్ బ్లాక్. ఆ బ్లాక్ నైని అట. ఆ నైని బ్లాక్ కోసం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇద్దరు మంచిగా కేకును కోసుకున్నారట. కోసుకుంటే ఇంకో మూడో మంత్రి, ఆయన పేరైంది వెంకటరెడ్డి. వెంకటరెడ్డి వచ్చి అగో మీ ఇద్దరే తింటారా కేకు, నాకు కూడా ఒక ముఖ్యరా అని వెంకటరెడ్డి అడిగినాడు. వెంకటరెడ్డి అడిగితే అగో నువ్వెట్లా అడుగుతావా నువ్వు అని చెప్పి ఆయన మీద ఉప ముఖ్యమంత్రి గారికి దగ్గరగా ఉండే ఛానల్లో ఒక స్టోరీ వేసారు. ఈయన లంగ పనులు చేస్తుండు, దొంగ పనులు చేస్తుండే, ఏదో పనులు చేస్తుండని స్టోరీ వేసారు. వేసేవరకు ఈయన తెల్లారి ప్రెస్ మీట్ పెట్టి కన్నీరు గార్చి ఓహో ఆహా ఆహా ఓహో నేడిసి ఈయన కూడా రజనీకాంత్ లెవెల్లో యాక్టింగ్ చేసి నన్ను కావాలంటే ఇసమిచ్చి చంపుర్రి కానీ ఇట్లా చేయకుండ్రి, నేను చాలా మంచోన్ని అని ఈయన యాక్టింగ్ చేసిండు. చేసే వరకు ముఖ్యమంత్రి ఏం చూసిండు, ఓ ఒక్క దెబ్బకు 2 పిట్టెలు దొరికేటట్టున్నాయి ఇలా అని చెప్పి ఇంకొక పేపర్ ఆయనకు చెప్పి వీళ్ళిద్దరి మీద రాపిచ్చిండు. రాపిచ్చే వరకు ఉప ముఖ్యమంత్రికి మండింది. అగో ఇట్లా చేస్తారు, నన్ను ఇంత మాట అంటావా, నన్ను నేను దోపిడీ చేస్తా అంటున్నావా, నువ్వు దోసుకుంటుందంతా నువ్వు, నీ కుటుంబం, నీ అన్నదమ్ములు, మమ్మల్ని అంటావా అని చెప్పి ఆయన ఉప ముఖ్యమంత్రి తెల్లారి రద్దు చేసి పారేసి. రద్దు చేసినాక ఏమైంది, మన నాయకుడు హరీష్ రావు గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టిండు. అరే ఇది ఒకటే ఎట్లా రద్దు చేస్తావురా భయ్, మరి అన్ని ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ కూడా రద్దు చేయని పెట్టిండు సింగరేణిలో. ఇప్పుడు ఇక కుడితిలో వాడు ఎలక లెక్క కొట్టుకుంటారు ఎక్కడోడు అక్కడ. ఒకటి స్విట్జర్లాండ్ వీకిండు, ఇంకోటి అటేటో వేయండు, ఇంకోటి ఇటేటో వేయండు, కానీ ఎవ్వడు తేలుగుట్టిన దొంగలేలు ఒక్కడు మాట్లాడతలేడు నిన్నటి నుంచి. ఏంద్రాబాయ్ అంటే ఇక డైవర్షన్ గేమ్ ఆడాలి. అక్కడ అట్లా మాట్లాడగానే దొరికిరుగా దొంగలు, ఇక వెంటనే నోటీస్, నడు హరీష్ రావు నువ్వు పోలీసుల ముంగట కూర్చో. దేనికి రాబాయి కూర్చున్నాడు అంటే 2 ఏళ్ళకి అదేదో కార్తీక దీపం మీద సీరియల్ ఉంటుంది, దాని లెక్క నడుతుంది కథ. అది ఒడవది తెగది, రోజు ఒకటే కథ ధారావాహిక. ఫోన్ ట్యాపింగు, ఏం ట్యాపింగు, ఎవంది ట్యాపింగు, ఎక్కడ ట్యాపింగ్. మేడారం జాతరలో తన పెంపుడు కుక్కకు తులాభారం వేసిన ఘటనపై టాలీవుడ్ నటి టీనా శ్రావ్య బహిరంగ క్షమాపణలు చెప్పారు. తన పెంపుడు కుక్క అనారోగ్యం నుంచి కోలుకోవాలని మొక్కుకున్నానని, ఆ భక్తితోనే తులాభారం చేశానని వీడియో ద్వారా వివరించారు. గిరిజన సాంప్రదాయాలను కించపరిచే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. ఈ ఘటన వల్ల ఎవరి మనోభావాలైన దెబ్బతింటే క్షమించాలని ఆమె కోరారు. ఈ ఘటనపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో స్పందించిన టీనా శ్రావ్య క్షమాపణలు చెప్పడం చర్చనీయాంశమైంది. భక్తుల భావోద్వేగాలను గౌరవించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అందరికీ నమస్కారం. నేను ఈ వీడియో క్లారిటీ ఇవ్వడానికి అండ్ క్షమాపణ తెలపడానికి చేస్తున్నాను. నేను పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయ్యాక తెలిసింది అది కరెక్ట్ కాదు అని. యాక్చువల్లీ మా డాక్కి 12 years అండి, దానికి ట్యూమర్ సర్జరీ అయింది. అది రికవరీ అవ్వాలని నేను నా అమ్మని మొక్కుకున్నాను. సో అది రికవరీ అయింది, నడుస్తుంది. సో ఆ మొక్కు చెల్లించాలని మా డాగ్ని బంగారం తూకం వేయడం జరిగింది. సో అది నేను ప్రేమతో భక్తితో మాత్రమే చేశాను. నేను ఏం ఉద్దేశించి ఎవరిని కించపరచాలని చేయలేదు.
మన మేడారం జాతర సాంప్రదాయం ప్రకారం, గిరిజనుల ఆచారాల ప్రకారం అది తప్పు అని నేను ఇప్పుడే తెలుసుకున్నాను. సో నేను చేసిన ఈ పొరపాటు వల్ల ఎవరైనా హర్ట్ అయి ఉంటే సారీ. అండ్ ఇలాంటి పొరపాట్లు మళ్ళీ జరగవు, అలాంటి తప్పు మళ్ళీ చేయను. నేను మన సాంప్రదాయాన్ని ఎప్పుడు గౌరవిస్తూనే ఉంటాను. ఈ విషయాన్ని ఇక్కడితో ముగించాలని మిమ్మల్ని అందరినీ సిన్సియర్గా కోరుతున్నాను. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ విశాఖపట్నంలో మహిళలు భారీ నిరసనకు దిగారు. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం హామీలను విస్మరించిందని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు లక్షల కోట్ల అప్పులు చేస్తూ మరోవైపు ఖజానా ఖాళీ అంటూ తప్పించుకుంటున్నారని విమర్శించారు. మహిళా సంక్షేమ పథకాలు అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ప్రజల సమస్యలపై స్పందించకుండా కాలం గడుపుతున్నారని నినాదాలు చేశారు. ఈ నిరసన రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. కూటమి ప్రభుత్వంపై మహిళల్లో అసంతృప్తి పెరుగుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. 9 నెలల వాయిదాలు ఇవ్వాల్సినటువంటి విద్యా దీవెన ఇచ్చేటువంటి పరిస్థితి ఈ రోజు లేదు పూర్తిగాను. అంటే ఇవన్నీ చూసి ఈ రోజు మీరు ఏం చేస్తున్నారు? పేదలకు ఇచ్చిన హామీలన్నీ కూడా ఈ రోజు అమలు చేయకుండా సూపర్ 6లు అన్నారు, సూపర్ 7లు అన్నారు, ఏ ఒక్కటి కూడా అమలు అవుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో లేదు. మేము ఒకటే ఈ రోజు ప్రజల తరపున, పేద ప్రజల తరపున, నిరుద్యోగుల తరపున మేము చెప్తున్నది ఒకటే: పేదలకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోము. మీకు చేత కాకపోతే గద్దె దిగండి. ఏది చేయకుండా విద్యా కానుక లేదు, విద్యా దీవెన లేదు. అసలు ఏదైతే నిరుద్యోగ వృత్తి ప్రతి నెల 3,000 ఇస్తామన్నారో అది ఇవ్వడం లేదు. అంటే మీరు గవర్నమెంట్లోకి రావడానికి మొత్తం ఇష్టం వచ్చిన హామీలన్నీ చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అలాగ అబద్ధపు మాటలు చెప్పలేదు కాబట్టి ఈరోజు మేము ఇలా ఉన్నాం. మీరు ఇష్టం వచ్చినన్ని మాటలు చెప్పి ఈరోజు గవర్నమెంట్లోకి వచ్చి ఇలాంటి వార్తలు రాయించి మీరు తీసుకున్నప్పుడు ఏం చేస్తున్నారో తెలియట్లేదు. ఎవరి జోబుల్లోకి వెళ్తున్నాయో. గ్యాస్ సిలిండర్ అన్నారు, గ్యాస్ సిలిండర్ లేదు, ఏమీ లేదు, అది కూడా తుస్సుమనింది. ఇలాగ అనేక తప్పులు చేస్తున్నారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ప్రజలు మీకు బుద్ధి చెప్పి 29లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక మళ్ళీ రాష్ట్రాన్ని మేము ఒక మంచి బాటలోకి తీసుకెళ్తాం. నిజామాబాద్ జిల్లా రూపురేఖలను మార్చిన ఘనత పూర్తిగా కాంగ్రెస్ పార్టీదేనని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. జిల్లాకు మెడికల్, ఇంజనీరింగ్, వ్యవసాయ కళాశాలలను తీసుకువచ్చి వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసిందని పేర్కొన్నారు. ఈ అభివృద్దే కాంగ్రెస్ ప్రభుత్వానికి సాక్ష్యమన్నారు. బీజేపీ నేతలు దేవుడి పేరుతో రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి ఓట్లు అడగడం కాకుండా జిల్లాకు ఏం చేశారో చెప్పాలని సవాల్ విసిరారు. రానున్న ఎన్నికల్లో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పై కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కేవలం దేవుడి పేరు మీద కదా గెలిచింది. దేవుడు సెంటిమెంట్ పెట్టుకుని గెలిచి పనిచేసే కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తే ప్రజలు ఊరుకోరు గాక ఊరుకోరు. నిజామాబాద్ పీఠం కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం. దమ్ము, ధైర్యం ఉంది, పనిచేసే సత్తా ఉంది. మాకు ఇచ్చిన వాగ్దానాలను పూరిస్తా ఉన్నాం. నిజామాబాద్ కి ఇంజనీరింగ్ కళాశాల తీసుకొచ్చాం, 30 ఏళ్ల కళ. వ్యవసాయ కళాశాల తీసుకొచ్చాం. దాదాపు 600 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి హ్యామ్ రోడ్లు తీసుకొస్తా ఉన్నాం. ఈ జిల్లాకి యూనివర్సిటీ తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. రాజశేఖర రెడ్డి గారి హయాంలో తెలంగాణ యూనివర్సిటీ వచ్చింది. బీఆర్ఎస్ కాల హయాంలో ఏదైనా వచ్చిందా? కొన్ని బీఆర్ఎస్ నాయకులు ఇక్కడ గెలిచేమన్నా తెచ్చారా జిల్లాకి? నిజామాబాద్ నగర ప్రజలు ఏమన్నా ఊరికే మోసపోయే ప్రజలా? విఘ్నులు ఆలోచిస్తారు. ఎవరు జిల్లాకి పనిచేస్తున్నారు, ఎవరు సేవ చేస్తా ఉన్నారు అన్ని గ్రహిస్తా ఉన్నారు. ఏం తెచ్చారు మీరు? నిజామాబాద్ జిల్లాకి మెడికల్ కళాశాల తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. రాజశేఖర రెడ్డి గారు, రోషా గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మెడికల్ కళాశాల వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెలంగాణ యూనివర్సిటీ వచ్చింది. ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అగ్రికల్చర్ కళాశాల వచ్చింది, ఇంజనీరింగ్ కళాశాల వచ్చింది, పాలిటెక్ కళాశాల ఆధునికరించాం. ఏం చేస్తే ఓట్లాడుతారు మీరు? అరే ఇలా బీదవారికి పనిచేస్తుంది కాంగ్రెస్. నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని వేములవాడ ఎమ్మెల్యే విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. వేములవాడ నియోజకవర్గ అభివృద్ధికి సహకరిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. విద్యుత్ మౌలిక వసతుల బలోపేతంతో రైతులు, ప్రజలకు లబ్ధి చేకూరుతుందన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. తెలియజేస్తూ నాణ్యమైన కరెంటు అందివ్వడానికి, లో వోల్టేజ్ సమస్యలు తీర్చడానికి చేపట్టే కార్యక్రమంలో భాగంగా అదేవిధంగా వేముల నియోజకవర్గంలో ఈ 3 మండలాలు కలుపుకుంటే 12 ప్రాంతాల్లో కూడా సబ్ స్టేషన్లు వారు అడగగానే లో వోల్టేజ్ సమస్య ఉందంటే ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆ అంశంలో కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ధర్మపూర్ లక్ష్మీనరసింహస్వామి చెంతన ఉన్నాం, పాదాల చెంతల. నా నియోజకవర్గం రాజన్న పాదాల చెంతన నా నియోజకవర్గంలో దక్షిణ కాశీగా పేరుగాంచిన ఆలయాన్ని కూడా అభివృద్ధి పత్రంలో తీసుకుని పోనున్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, భట్టి విక్రమార్క గారు, తుమ్మల నాగేశ్వరరావు, లక్ష్మణ్ కుమార్ గారు కూడా అప్పుడు విప్పు ఉండ్రి వారి సహకారం అందరి గౌరవ ఎమ్మెల్యే సహకారం తీసుకొని భట్టి విక్రమార్క గారిని మొదటిసారి కలిసినప్పుడు 50 కోట్లు 2023-24 బడ్జెట్లో పెట్టడం, వారి సహకారం సంపూర్ణంగా ఉండాలని చెప్పి ఈ వేదిక ద్వారా భట్టి విక్రమార్క గారిని, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు
తుమ్మల నాగేశ్వర గారిని కూడా కోరుతూ మాకు సహకారం మా నియోజకవర్గానికి అందిస్తున్న సందర్భంలో ఈ వేదిక ద్వారా మరోసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచేలా ప్రజాప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆర్థిక సవాళ్లు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నాయకత్వంలో అన్ని శాఖలను సమన్వయం చేస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. వ్యవసాయం, మార్కెటింగ్, సహకార రంగాలు, చేనేత, టెక్స్టైల్స్ విభాగాల్లో సంస్కరణలు అమలు చేస్తున్నామన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా విధానాలు రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమపాలలో అమలు చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పక్షాన నిలబడి పనిచేస్తోందని తుమ్మల స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వీళ్ళు 2 లక్షల రుణమాఫీ అన్నారు, యాడున్నాయి, మనమంతా సున్నా చేసి పెట్టాం కదా, ఇవ్వలేరులే, దాని గురించి మనం దెబ్బలాడదాం అనుకున్నారు. పాపం ఆయన ఎక్కడ తెచ్చిండో ఎట్లా తెచ్చిండో భగవంతుడికి తెలియాలి. 2 లక్షలు అంటే 2 లక్షలు. బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకున్నటువంటి ప్రతి రైతుకి రుణమాఫీ చేసినటువంటి ఘనత భారతదేశంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. 70 లక్షల మంది రైతులకు ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం భట్టి గారు, రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిందని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇంకా ధాన్యం కొనుగోలు మీరు చూస్తున్నారు. మీరు ఎన్ని లక్షల టన్నులు ధాన్యం పండించినా కొనగల శక్తి తెలంగాణ రాష్ట్రానికే ఉంది. ఈనాడు భారతదేశంలో అత్యధికంగా వరి పండించేటటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం, రేవంత్ రెడ్డి గారి రాష్ట్రం. ఎన్ని వందల వేల కోట్ల రూపాయలైనా సరే వెనకాడకుండా ఈ ప్రభుత్వం భట్టి గారి యొక్క సహకారం. పిన్నెలిలో హత్యకు గురైన సాల్మాన్ కుటుంబ సభ్యులు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటారని జగన్ హామీ ఇచ్చారు. పల్నాడు జిల్లాలో హత్య రాజకీయాలు తప్ప కూటమి ప్రభుత్వం చేస్తుందేమీ లేదని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి విమర్శించారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని, నేరస్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వైసీపీ బాధితుల తరపున పోరాటం కొనసాగిస్తుందని తెలిపారు. ఈ భేటీ రాజకీయంగా చర్చకు దారితీసింది. మళ్ళీ అందరం కలిసి వస్తాం సార్ ఒక రోజున మీ దగ్గరికి. ఆ రోజున గ్రామంలో పోయేటప్పుడు పెద్ద దిక్కుగా మిమ్మల్ని తీసుకొని పోతామని వాళ్ళు చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి. అందుకే రేపు ఆదివారం సాల్మన్ గారి దినం ఎమ్మెల్యేలు, ఎక్స్ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వచ్చి ఘనంగా నివాళులు అర్పించబోతున్నారు. ఇందాక నేను చెప్పినట్టు అనేక దాడులు, ఈ రోజు ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నప్పుడు కూడా రామాపురం ఎంపీటీసీ వెంకటరెడ్డిని దారుణంగా చంపబోయారు. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. ఇప్పుడు అక్కడికే నేరుగా పోతున్నాం. ఇలా రోజుకొక దాడి మీరు చూస్తున్నారు. పాపం వడేరాజుల బిడ్డ నాగరాజు నా ముందే ఉన్నాడు. చూడండి అసలు ఆ కాలు ఎలా చేశారు, జీవితం నాశనం చేశారు. ఇంతకు తెప్పితే అక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు గారు చేస్తుంది ఏమైనా ఉందా? ఒక్కటన్నా మేము 25 కోట్లు విలువ చేసే స్థలంలో మున్సిపల్ ఆఫీసు కడితే దాన్ని మళ్ళీ ప్రారంభించడం తప్పితే ఫౌంటైన్ పెట్టి, మేమేమో బిల్డింగ్లు కట్టి ప్రారంభిస్తే వాళ్ళు ఒక ఫౌంటైన్ పెట్టి మంత్రిని తెచ్చి ప్రారంభిస్తున్నారు. ఇది వాళ్ళు చేసేది. మేము తీసుకొచ్చిన జానపాడు బ్రిడ్జిని మళ్ళీ పునాది రాయేయటం, అంతకుమించి ఏమీ లేవు. విచిత్రం ఏంటంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక 300-400 కుటుంబాలు బయట ఉంటే చాలా మంది ఆ గ్రామంలో ఉన్న ప్రజలు, చివరికి కొంతమంది తెలుగుదేశం సామాన్యులు కూడా ఊరు బయట వెళ్ళిపోయారు. ఎందుకంటే పని లేదు, పొలాలు అయినట్లా. వ్యాపారస్తులు కూడా గ్రామం వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. వాళ్ళోళ్ళు కూడా చిన్నప్పుడు వినేవాళ్ళం, పాము తన గుడ్లను తానే తినిద్దంట. అట్టుంది తెలుగుదేశం వాళ్ళు చేసేది. తప్పు చేసిన వాడు ఎవరైనా కావచ్చు, అది అధికారులతో సహా. ఇప్పుడు అదే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి. కేవలం తప్పు చేసిన నాయకులనే కాదు, ఈసారి తప్పు చేసిన అధికారులకు కూడా శిక్షలు పడేటట్టు చేయబోతోంది వచ్చే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. తప్పకుండా హైకోర్టులో, హ్యూమన్ రైట్స్లో, ఎస్సీ ఎస్టీ కమిషన్లో మా పోరాటం కొనసాగుతుంది. త్వరలోనే తీర్పు వచ్చిన వెంటనే, పంటలన్నీ చేతికొచ్చిన వెంటనే అందరూ కూర్చొని మాట్లాడుకొని ఓ రోజున చలో పిన్నెల్లి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ అందరూ తమ తమ ఇళ్లకెళ్ళి ప్రశాంతమైన వాతావరణంలో ఎవరి పని. తమిళనాడులో ఎక్కడ పడితే అక్కడ మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని బీజేపీ నేత ఖుష్బూ సుందర్ ఆరోపించారు. స్టాలిన్ ప్రభుత్వాన్ని దించాల్సిందేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తోందంటూ విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. మద్యం అమ్మకాల ద్వారా ప్రభుత్వాలు ఆదాయంపై దృష్టి పెట్టి ప్రజారోగ్యాన్ని విస్మరిస్తున్నాయని విమర్శలు వస్తున్నాయి. మహిళలు, యువతపై మద్యం ప్రభావం తీవ్రంగా ఉంటోందని సామాజిక కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మద్యం విధానాలపై దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతోంది. ఖుష్బూ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. மட்டும் நாங்க நம்பி இருக்க மாட்டோம்னு ஏன் சொல்ல மாட்டேங்கிறாங்க? எத்தனை தாய்மார்கள் கம்ப்ளைண்ட் பண்ணிருக்காங்க, எத்தனை டெய்லி நம்ம இந்த மாதிரி பிரச்சனைகள் பார்த்துட்டு தான் இதுக்கு முதலமைச்சர் தான் பதில் சொல்லுவாங்க. மகளிருக்கு ஆல்ரெடி திமுக 1000 ரூபாய் மாதம் கொடுத்துருக்கு. எப்பல இருந்து
நான் கேக்குறேன் எப்பல இருந்து கொடுத்துட்டு இருக்காங்க. தற்போது அதிமுக எத்தனை நாளா கொடுத்துட்டு இருக்காங்க. எமோஷனா அவங்க கிளம்புவாங்க. திமுக காங்கிரஸ் இருக்கிற ஒரே வேலை, நாங்க ஏதாவது வந்து எதிர்ப்பு தெரிய வைக்கணும். அது மக்களுக்கு சரியா இருக்கோ இல்லையோ, நம்மளுடைய தமிழகத்துக்கு கரெக்டா இருக்கோ இல்லையோ, நம்ம வந்து நியூஸ்ல இருக்கணும். நியூஸ்ல இருக்கிறதுக்கு நாங்க வெளிநடப்படுவோம்னு சொல்லிட்டு வெளியில போயிட்டே இருப்பாங்க. மேலையும் பிரதமர் மேலையும் நாங்க வழக்கு போடணும். కూటమి ప్రభుత్వానికి మిగిలింది మూడేళ్లేనని మాజీ సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. మరో ఏడాదిన్నర ఆగితే తాను కూడా పాదయాత్ర చేస్తారని ప్రకటించారు. ఆ తర్వాత ఏడాదిన్నర పాటు పూర్తిగా ప్రజల్లోనే ఉంటారన్నారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారు. కూటమి పాలనపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని జగన్ అభిప్రాయపడ్డారు. రానున్న రోజుల్లో వైసీపీ బలమైన ప్రతిపక్షంగా పోరాటం చేస్తుందని తెలిపారు. ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కీలక సంకేతంగా మారాయి. ఇక్కడ నుంచి ఒక 3 సంవత్సరాలు, ఆ 3 సంవత్సరాల్లో 1.5 సంవత్సరం పోతే దాని తర్వాత నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిపోతుంది. దాని తర్వాత మరో 1.5 సంవత్సరం నేను కూడా ప్రజలతోనే రోడ్ల మీదే ప్రజల్లోనే మమేకమవుతూ ఆ ప్రయాణం కొనసాగుతుంది. ఇది మరీ ముఖ్యంగా ఎందుకు చెప్పాల్సి వస్తూ ఉంది అంటే, ఈరోజు పరిపాలన చాలా అంటే చాలా అన్యాయంగా జరుగుతూ ఉంది. రెడ్ బుక్ రాజ్యాంగంతో ఎక్కడా కూడా ఎవరినైనా కూడా ఏమంటే అది నేను చేసేయచ్చు అని ఖండకావరంతో ఈరోజు పరిపాలన సాగిస్తూ ఉన్నారు. పాలనంతా కూడా అబద్ధాలు, మోసాలు. ఆ అబద్ధాలు ఆడుతున్నావయ్యా, మోసం ఎందుకు చేస్తున్నావయ్యా అని చెప్పి గట్టిగా నిలదీస్తే రివర్స్ ఉల్టా కేసులు పెడతా ఉన్నారు. పోలీసులను పంపిస్తూ ఉన్నారు. పోలీసు వ్యవస్థ ఎప్పుడు చూడని విధంగా దుర్వినియోగం అయిపోయిన పరిస్థితులు మొట్టమొదటిసారిగా సిట్ విచారణకు ముందు అందరూ ఒకే మాటపై కూడా బలుక్కున్నారని సామ రామ్మోహన్ రెడ్డి అన్నారు. కేసును సుప్రీంకోర్టు కొట్టివేసిందని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. సుప్రీంకోర్టు కొట్టివేసిన కేసు వేరు, హరీష్ రావును విచారణకు పిలిచిన కేసు వేరని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని హైదరాబాద్ పోలీసులు విడుదల చేసిన ప్రెస్ నోట్లో కూడా పేర్కొన్నారని తెలిపారు. వాస్తవాలను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. చట్టపరమైన అంశాలను ప్రజలు గమనించాలని సూచించారు. అదొక ఇండివిజువల్ చక్రధర్ గౌడ్ వేసినటువంటి ఇండివిజువల్ కేసు దాని మీద హైకోర్టు ఆ యొక్క ఎఫ్ఐఆర్ని క్వాష్ చేస్తే దాన్ని సుప్రీంకోర్టుకు పోతే అక్కడ మరి అది దాన్ని హైకోర్టు నిర్ణయాన్ని అప్పీల్ చేసినటువంటి దాన్ని దీనికి ఆపాదించి మాట్లాడుతుండు. సేమ్ కవిత ఎట్లయితే బయటకు వచ్చి పాప ఆమె యొక్క ఆవేదనని చెప్పుకుంటుందో ఈయన లోపలికి వచ్చి చెప్పుకుంటాడు. కాకపోతే లోపల చెప్పినటువంటి దానికి భిన్నంగా బయటకు వచ్చి డ్రామా చేసే అలవాటు ఉంది. కాబట్టి నేనే పోలీసు వాళ్ళని ప్రశ్నించిన, నేనే ఉల్టా సవాళ్ళు విసిరినా, నేను ఆ డీజీపీని రమ్మన్నా, పాత డీజీపీని రమ్మన్నా అని ఏదో కొత్త కహానీలు చెప్పనీకే కథలు అల్లేటటువంటి ప్రయత్నాలు చేసిండ్రు. అప్పటి నుంచి ఉంటున్నటువంటి నిబంధనలను ఈరోజు మేము పాటిస్తున్నప్పటికీ కొత్తగా తీసుకొస్తున్నామని చెప్పి అబద్ధాలు చెప్తూ మా మీద బురద చల్లేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నాం. మీరు 3% తప్పుపట్టేటటువంటి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు గారు మరి ఈ 36% మీరేమంటారు, 17% మీరేమంటారు, 8, 9 లెక్క పెట్టుకుంటూ పోతే సుమారు 20 టెండర్లు మరి ప్లస్లో ఉంటున్నటువంటి దానికి మీరు ఏం జవాబులు చెప్తారో చెప్పురి. దీని మీద మీరు వివరణ కాదు, అమరవీరుల స్థూపం కాడికి చర్చ కోసమన్నా మేము సిద్ధంగానే ఉన్నాం. కానీ ఈ దరిద్రపు రాజకీయాలు దయచేసి బంద్ చేయండి. తెలంగాణ ప్రజలకి నిజాలతోటి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కనీసం ఆ బాధ్యతతోటి వ్యవహరించురే తప్ప ఈ చిల్లర రాజకీయాలతోటి జస్ట్ మా మీద బురదయాలు కాబట్టి ప్రజలని పక్కదారి పట్టించేటటువంటి నీచపు రాజకీయాలకు మాత్రం మీరు ముందుకు సాగొద్దని చెప్పి ఒకసారి సవినయంగా విజ్ఞప్తి కూడా చేసుకుంటూ, మీకు చిత్తశుద్ధి ఉంటే విచారణ కోసం అడగండి, విచారణ జరిపిస్తాం. లేదు మా మీద నమ్మకం లేదు, ఇంకా చిత్తశుద్ధి గిట్ట మీకు ఉండుంటే పోయి నరేంద్ర మోడీ గారి ముంగట కిషన్ రెడ్డి గారి మీద చెప్పుర్రి, మొత్తం కోయిలరీస్ మీద చెప్పుర్రి, ఎంక్వైరీ జరిపించమని అడుగుండ్రి, మేము సిద్ధంగా ఉన్నాం. సింగరేణి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం ముందుకొస్తే సీబీఐ దర్యాప్తు అంశం కేంద్రం పరిశీలిస్తుందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. సింగరేణి టెండర్లలో జరుగుతున్న అవకతవకలపై స్పష్టత రావాల్సిన అవసరం ఉందన్నారు. అవినీతిపై ఆరోపణలు వస్తున్నప్పుడు నిష్పక్షపాత విచారణ జరగడం ప్రజాస్వామ్యానికి అవసరమని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం కోరితే కేంద్ర సంస్థల ద్వారా దర్యాప్తుకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. సింగరేణి తెలంగాణకు కీలకమైన సంస్థ అని, దాని పరిరక్షణ అందరి బాధ్యత అని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారితీశాయి. సింగరేణి అంశం మరింత వేడెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. సింగరేణిని విధ్వంసం చేస్తా ఉన్నాయి. ఎంతసేపు తమ అవినీతి అక్రమాలకు సింగరేణి ఒక బంగారు బాతుగా వాడుకుంటూ మరి సింగరేణి కార్మికుల రక్తాన్ని, సింగరేణి కార్మికుల చెమటను దోచుకుంటున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనియేస్తా ఉన్నాను.
దానికి ట్రాన్స్పోర్ట్ ఉందా, క్లియరెన్సెస్ ఉన్నాయా, కనెక్టివిటీ ఉందా తెలియకుండా మరి టెండర్లో పాల్గొంటే టెండర్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత అటు ప్రభుత్వానికి గాని ఇటు కంపెనీలకు గాని ఇబ్బందులు వస్తాయి. దాని కారణంగా కోల్ ప్రొడక్షన్ లేట్ అవుతుందన్నటువంటి దృక్పథంతో కేంద్ర ప్రభుత్వము సైట్ విజిట్ చేసి సెల్ఫ్ డిక్లరేషన్ చేయాలని నిబంధన పెట్టాం. దానికి సెల్ఫ్ డిక్లరేషన్ బదులు సింగరేణి ఈరోజు సర్టిఫికెట్ ఇస్తుంది అనేటువంటి నిబంధన పెట్టి వాళ్ళకు నచ్చిన వాళ్ళకే విజిట్ సర్టిఫికెట్ ఇచ్చినట్టు మిగతా వాళ్ళకి ఇవ్వకుండా ఉండేటట్టు ఇందులో అనేక రకాల ఆరోపణలు ఈరోజు పత్రికల్లో ప్రచార సాధనాలు వస్తూ ఉన్నాయి. సిబిఐ దర్యాప్తు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొస్తే, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తే తప్పకుండా ఈ విషయంలో కేంద్రం పరిశీలిస్తుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాం. ఒక్క నైని కోల్ బ్లాక్ కాదు, యావత్తు సింగరేణిలో జరుగుతున్నటువంటి అక్రమాల మీద చర్చ జరగాల్సిన అవసరం. సింగరేణి భవిష్యత్తును రక్షించుకున్నటువంటి దృక్పథంలో సింగరేణి కార్మికుల యొక్క భవిష్యత్తును రక్షించే విషయంలో పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను కేంద్ర మంత్రిగా భావిస్తా ఉన్నాను. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం అల్లిపూడిలో జరిగిన టీడీపీ కార్యకర్త లాలం బంగారయ్య హత్య కేసులో పోలీసులు 12 మంది నిందితులను అరెస్ట్ చేశారు. వైసీపీ శ్రేణుల దాడిలో బంగారయ్య ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు. ఈ నెల 16న జరిగిన ఈ ఘటనలో మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. నిందితులను రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకువెళ్లి తునిలో కోర్టులో హాజరుపరిచారు. పార్టీల మధ్య ఆధిపత్య పోరులో భాగంగానే ఈ హత్య జరిగిందని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనతో జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాజకీయ హింసకు తావులేదని, శాంతి భద్రతలు కాపాడేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఈయన అల్లిపూడి నుంచి వచ్చాడని చెప్పేసి గ్రామంలో ఒక వ్యక్తికి, అల్లిపూడి సంబంధించిన వ్యక్తి మీ ఊరి నుంచి బట్టకొండ నుంచి వచ్చాడని చెప్పడం చెప్తే, ఇటు నుంచి ఎవరైతే అల్లిపూడి నుంచి మాట్లాడి వస్తున్నాడో ఆయన మనందరూ కూడా వైఎస్ఆర్సీపీ సంబంధించిన వారు, వాళ్ళు తెలుగుదేశం, వాళ్ళకేం మనం తీసుకోవడం ఇవ్వట్లేదు, వాళ్ళు మనవాళ్ళు కాదని చెప్పి చెప్పడం అది ఒక కారణం. ఇలాగే ఇది కాకుండా అంటే గ్రామాల్లో మీకు తెలిసిందే, ఒక పార్టీ అధికారం ఉన్నప్పుడు ఆ పార్టీ సంబంధించిన వాళ్ళంతా కూడా ఆధిపత్యం చెలాయిస్తుంది. ఎప్పుడైతే గవర్నమెంట్ రూలింగ్ మారిందో పాత ఎవరైతే ఆధిపత్యం చెలాయించారో వాళ్ళంతా కూడా దాన్ని తట్టుకోలేక అదొక జలసీలా ఫీల్ అవ్వడం, లేకపోతే మనసులో కక్షలు పెంచుకోవడం, ఇవన్నీ కూడా గ్రామాల్లో జరుగుతుంది. ఇప్పుడైతే ఆ రకంగా కక్ష పెంచుకోవడం వల్ల ఈ సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన ఫలితంగానే ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులు వస్తున్నాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి తెలిపారు. చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ నే పెట్టుబడిదారులను ఆకర్షిస్తోందన్నారు. జగన్ హయాంలో పెట్టుబడిదారులు వాటాల ఒత్తిడితో రాష్ట్రం వదిలి వెళ్లారని ఆరోపించారు. ప్రస్తుతం వస్తున్న పెట్టుబడులు చూసి ఓర్వలేక వైసీపీ విమర్శలు చేస్తోందని ధ్వజమెత్తారు. చంద్రబాబుది అభివృద్ధి ట్రాక్ రికార్డ్ అయితే జగన్ది క్రిమినల్ ట్రాక్ రికార్డ్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీ అభివృద్ధి దిశగా దూసుకుపోతోందన్నారు. ఈ వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కొత్త దుమారం రేపాయి. భూ ఆక్రమణలు, పెట్టుబడిదారులందరినీ బెదిరించి రియల్ ఎస్టేట్ వ్యాపారులందరినీ దళారులుగా మార్చి అక్కడున్న గతంలో 2019 నుంచి 24 మధ్య ఎన్నికైన ప్రజాప్రతినిధులందరూ, ఎమ్మెల్యేలు, ఎంపీలందరూ కూడా భూ కబ్జాలు చేసి ప్రజలను భయభ్రాంతులు గురి చేసి విశాఖపట్నాన్ని నాశనం చేసిన మీరు ఈరోజు విశాఖపట్నంలో జరుగుతున్న అభివృద్ధి చూసి ఓర్చలేక చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద వ్యాఖ్యలు చేస్తారు. ఇంకో నాయకుడు సతీష్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు విదేశాలకు పోతే ఎక్కడికి పోతున్నారో చెప్పట్లేదంట. మీకు చెప్పిపోవాలా? వాళ్ళంతా ఎక్కడికి పోతున్నారో మీకు చెప్పి అడ్రస్లన్నీ చెప్పిపోవాలన్నా? రాష్ట్ర ప్రజలకు జవాబుదారీ మేము. అంతేగాని ప్రతి వ్యక్తి కూడా ప్రశ్నించే స్థాయి, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ప్రశ్నించే స్థాయి మీకు లేదు. ఒక్కసారి మీరు మీ స్థాయిని గుర్తించుకొని మాట్లాడాలి. ఎన్టీఆర్ విగ్రహంపై రాజకీయ దురుద్దేశంతో వైసీపీ చిల్లర రాజకీయాలు చేస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆరోపించారు. ఫేక్ ఐడీలతో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. నిజమైన రాయలసీమ ద్రోహి జగన్ అని వ్యాఖ్యానించారు. తెలుగు గంగతో రాయలసీమకు నీరిచ్చిన ఘనత ఎన్టీఆర్దైతే పట్టిసీమ ద్వారా నీళ్లందించిన చరిత్ర చంద్రబాబుదని గుర్తు చేశారు. గురు శిష్యులైన కేసీఆర్, జగన్ పాలనలోనే రాయలసీమకు తీరని నష్టం జరిగిందని విమర్శించారు. రాయలసీమ ప్రజలకు నష్టం చేసిన జగన్ నీతులు మాట్లాడడం విడ్డూరమని ఎద్దేవా చేశారు. చేస్తున్నారని చెప్తున్నారు. అది వాళ్ళ దృష్టికి మాత్రమే ఉంటుంది. అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహం ఏర్పాటుకు ప్రజలు స్వచ్ఛందంగా ఒక ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసి పెడుతున్నామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరి వారికి అలవాటు
ప్రజల సొమ్ముతో కట్టిన ప్రజావేదిక కూల్చటం జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు. ప్రజల సొమ్ముతో ప్యాలెస్లు కట్టుకోవడం జగన్మోహన్ రెడ్డి గారికి అలవాటు. ప్రజల సొమ్ముతో ఆయనకు రంగులు పిచ్చి ఎక్కువ. ఫోటోలు వేయించుకోవడం, సర్వే రాళ్లపైన కూడా ఆయన ఫోటోలు వేయించుకోవడం, పాసుబుక్కుల పైన ఆయన ఫోటోలు వేయించుకోవడం, పిల్లల స్కూలు బ్యాగుల పైన కూడా ఆయన ఫోటోలు వేయించుకొని ప్రజల సొమ్ము దుర్వినియోగం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఆయనకి ఆ ఆలోచన ఉంటుంది. కూటమి ప్రభుత్వానికి ఆ ఆలోచన లేదు. ప్రజల సొమ్ముని ప్రజలకే వాడుతామే తప్ప మరి దుర్వినియోగం చేయది ఈ కూటమి ప్రభుత్వం మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వేములవాడకు నాణ్యమైన విద్యుత్ అందిస్తామన్న ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. విద్యుత్ మౌలిక వసతుల బలోపేతంతో ప్రజలకు లబ్ధి చేకూరుతుందని వ్యాఖ్య. సీఎం డిప్యూటీ సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన ఆది శ్రీనివాస్. వేములవాడ అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని వెల్లడి. మేడారం ఘటనపై బహిరంగ క్షమాపణలు చెప్పిన టీనా శ్రావ్య. సాంప్రదాయాలను కించపరిచే ఉద్దేశం లేదన్న టీనా. మనోభావాలు దెబ్బతింటే క్షమించాలన్న నటి అభ్యర్థన. తులాభారం ఘటనపై స్పందించిన టీనా శ్రావ్య వీడియో. హామీలు అమలు చేయాలని విశాఖలో మహిళల భారీ నిరసన. కూటమి ప్రభుత్వంపై మహిళల్లో పెరుగుతున్న అసంతృప్తి. సంక్షేమ పథకాలు విస్మరించారంటూ చంద్రబాబుపై ఆగ్రహం. అప్పులు చేస్తూ హామీలు మరిచారని మహిళల విమర్శ. నిజామాబాద్ అభివృద్ధి పూర్తిగా కాంగ్రెస్ ఘనత అన్న మహేష్ కుమార్ గౌడ్. విద్యా సంస్థలతో జిల్లాకు భవిష్యత్ ఇచ్చింది కాంగ్రెస్ అని. మత రాజకీయాలు మానుకుని అభివృద్ధి చెప్పాలన్న సవాల్. నిజామాబాద్ కార్పొరేషన్ పై కాంగ్రెస్ జెండా ఖాయమని ధీమా. సింగరేణిలో కాంగ్రెస్ అవినీతి బయటపడిందన్న కేటీఆర్. సైట్ విజిట్ పేరుతో సింగరేణిని లూటీ చేశారని కేటీఆర్ ఆరోపణ. నైనీ కోల్ బ్లాక్ టెండర్లే రేవంత్ సర్కార్ నిజస్వరూపం బయటపడిందని వ్యాఖ్య. సింగరేణి పరిరక్షణకు బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందన్న కేటీఆర్. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.